హాయ్ ఫ్రెండ్స్, చికెన్ లవర్స్ అందరికీ మంచి వీడియో తీసుకొచ్చిన. సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎవరైనా కూడా, బ్యాచిలర్స్ కూడా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొద్దిగా బండ పువ్వు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, బండ పువ్వు, దాల్చిన చెక్క, ఇప్పుడు తాలింపు కోసం కొన్ని ఆనియన్స్ ముక్కలు వేసుకొని అది కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే సాల్ట్ వేసేసుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు, దాంట్లోనే పసుపు, మంచిగా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఆయిల్ అంతా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా చికెన్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు చికెన్లో ఉన్న ఆయిల్ అంతా ఇంకిపోయేంత వరకు మనము కుక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో తీసుకుంటూ, ఎందుకంటే కింద అడుగంటకుండా చూసుకుంటూ. చూడండి, వాటర్ లెవెల్ తగ్గిపోయింది కదా ఇక్కడ. ఇప్పుడు దీంట్లోనే మీ టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి 3 వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. ఆయిల్ పైకి తేలేంత వరకు. చూడండి ఆయిల్ ఎంత బాగా సపరేట్ అవుతుందో. అట్లా చేస్తేనే మనకి కారం, ఉప్పు మంచిగా పీస్కి పడుతుందన్నమాట. దాంట్లోనే యాలకుల పొడి, కుడుక పొడి, లవంగాల పొడి, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని, మీ దగ్గర అవైలబుల్లో ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని అంతా బాగా కలిసేటట్టు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకోండి. దాని తర్వాత మీరు అట్లానే, అంటే మనకు కింద అడుగంటుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను గ్రేవీ కోసం. మీ ఇష్టం, మీరు కొద్దిగైనా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరగాలన్నమాట. ఇలా మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయితే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే, అంతే. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. అంతే, ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు. ఇది కేజీ చికెన్ కాబట్టి ఒక 2 స్పూన్ల వరకు కారం, ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ సరిపోతుంది అనమాట. మీ టేస్ట్, మీరు కారం ఎక్కువ తింటే.